ఈ గూండా రాజకీయాలు నశించాలి, రౌడీ రాజకీయాలు డౌన్ డౌన్, భూ కబ్జా కోర్లు షేమ్ షేమ్, నశించాలి నశించాలి, దొంగల రాజ్యం నశించాలి, అరెస్టు చేయాలి అరెస్టు చేయాలి, మందిని ముంచిన లీడర్లను అరెస్టు చేయాలి, రౌడీలకు టికెట్లు ఇస్తున్న పార్టీల గుర్తింపును రద్దు చేయాలి, హత్య రాజకీయాలు డౌన్ డౌన్. రాజకీయాలను త్యాటగా చేయాలని కంకణం కట్టుకున్నట్టుంది దేశం పెద్దకోటు. మొన్ననే ఒక ఆర్డర్ వేయలేదా, కులం మతం పేర్లతోని ఓట్లు అడగద్దని. ఇప్పుడు ఇంకో అడుగు ముంగట్కేసింది. నేరాలు ఘోరాలు చేసినోళ్ళు ఎలక్షన్ల పాదం మోపకుండా చేద్దామంటుంది. ఏలిముద్ర వేసినోళ్లను ఎమ్మెల్యేలను ఎంపీలను కానియద్దట. జర్రంతా చదువుకున్నోళ్ళైతే మంచిగుంటది. దీని మీద మీరేమంటారు అని ఉత్తరం రాసింది సెంటర్ సర్కార్కు. అట్లనే సలహాలు కూడా ఇయ్యమన్నది పెద్ద కోర్టు. మురికిలేని రాజకీయాలు ఉండాలనే కోర్టు ఆలోచన మంచిదే గాని కుల్లం రెండు ముచ్చట్లు మాట్లాడుకోవాలి. మీరు దేశంలో ఏ పార్టీనైనా తీసుకోండి, మోసాలు దందాలు మర్డర్లు దోపిడీలు దొంగతనాలు స్కాములు చేసిన వాళ్ళతోని కలకల్లాడుతున్నాయి. ఇవేవి శాతగానోడు పార్టీకి వనికిరానోని కిందనే లెక్క. ఎన్ని కేసులుంటే అంత తోపు లీడర్, ఎన్ని మాటల జైలుకు వేస్తే అంత పవర్ఫుల్ లీడర్. వీళ్ళే పార్టీలకు పట్టుకొమ్మలు, ఎన్నికలకు మూల స్తంభాలు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రజా ప్రతినిధులు. ఎంత అనుభవం ఉంటే అంత పెద్ద లీడర్లు అవుతారు. అసొంటి ఉత్తమ లీడర్లను పట్టుకొని వీళ్ళు రాజకీయాలలో ఉండాలనా వద్దా అని పార్టీ మూలాలనే ప్రశ్నిస్తే ఎట్లా సార్లు? ప్రజాస్వామ్యం ఏమైపోవాలి? దేశాన్ని ఎవలేలాలే? ఇక లీడర్ల చదువులు అంటారా? సొంతంగా పేరు రాయరాకుంటే ఏముంది, మా బతుకుల రాతలు వాళ్ళకి నచ్చినట్టు రాస్తారు కదా. గొంగట్ల బువ్వదినుడు కాదు, గొంగడే నమిలేసే బాపతి మా గౌరవనీయులైన లీడర్లు. ఒకవేళ మీకు నిజంగానే రాజకీయాలను అడిగేయాలని ఉంటే వీళ్ళని మాత్రం సలహాలు అడగకుండ్రి. దొంగ చేతికి ఇంటి తాళాలు ఇచ్చినట్టే. కేసులున్న దొంగలకు లంగలకు టికెట్లు ఇద్దని ఒక గట్టి ఆర్డర్ 7 సార్లు దెబ్బకే చక్కగా అవుతారు.